హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిస్ దర్శని. ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మేము కూచిపూడి మేకప్ ఎలా చేస్తామనేది ఈ వీడియోలో చూపించబోతున్నాం. ప్రతి ఒక్క ప్రోడక్ట్ యొక్క డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కడైతే స్కిప్ చేయకుండా అయితే చూడండి. మేకప్ ఎలా వేయాలి అనేది చూపిస్తున్నాను. ఫస్ట్ వచ్చేసి మనం సిటిఎంతో స్టార్ట్ చేయాలి. సిటిఎం అంటే ఏంటంటే క్లెన్సింగ్, టోనింగ్, మాయిశ్చరైజింగ్ అండి. క్లెన్సింగ్ అంటే ఫేస్ మీద ఏ డర్ట్ ఉన్నా పోవడానికి మనం వైప్స్ కానీ యూస్ చేయొచ్చు, లేదా ఫేస్ వాష్ అయినా చేసుకోవచ్చు. గ్లోయింగ్ రావడం కోసం అయితే టోనింగ్ యూస్ చేస్తాము. నేను ఇక్కడ రోజ్ వాటర్ యూస్ చేశాను. ఒక కాటన్ తీసుకొని దాని మీద రోజ్ వాటర్ వేసి ఫేస్కి అంతా అప్లై చేసుకోవాలి. అండ్ థర్డ్ ప్రాసెస్ వచ్చేసి అయితే మాయిశ్చరైజింగ్ అండి. నేను ఇక్కడ అరోమా మ్యాజిక్ అయితే యూస్ చేస్తున్నాను. మనం కూచిపూడి డ్యాన్స్కి మేకప్ యూస్ చేసినప్పుడు ఏదైనా సరే వాటర్ ప్రూఫ్ది యూస్ చేయాలి. అసలు సిటిఎం ఎందుకు చేయాలి అంటే మన స్కిన్ అనేది మేకప్ వేయడం వల్ల ఎటువంటి డ్యామేజ్ అవ్వకుండా ఉండడం కోసం అయితే ఈ సిటిఎం ప్రాసెస్ అనేది యూస్ చేస్తాము. అండ్ మేకప్ వచ్చేసి లాంగ్ లాస్టింగ్గా ఉండడం కోసం యూస్ చేస్తాము. అండ్ సెకండ్ ప్రాసెస్ మనమైతే ఇక్కడ ప్రైమర్ అప్లై చేస్తున్నాము. ప్రైమర్ ఎందుకు అప్లై చేయాలి? ప్రైమర్ అనేది ఓపెన్ పోర్స్ని క్లోజ్ చేస్తుంది అండ్ నీట్గా ఏ ప్రోడక్ట్ అప్లై చేసినా స్కిన్లో అయితే ఈజీగా బ్లెండ్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. సో దానికోసం అయితే ప్రైమర్ని యూస్ చేయాలి. దాని తర్వాత M5 ప్యాన్ స్టిక్. ఇది ఏ కూచిపూడి డాన్సర్కైనా మేకప్లో మెయిన్ అండి. మనం ఫేస్ అంతా నీట్గా వీడియోలో చూపించిన విధంగా లిప్స్టిక్ లాగా పైకి అనేసుకొని అప్లై చేసుకోవాలి. ఇది ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అంటే స్కిన్ టోన్కి తగ్గట్టు మనకి షేడ్స్ అయితే అవైలబుల్ ఉంటాయి. మా అక్క వాళ్ళ పాప స్కిన్ టోన్కి 23 నెంబర్ అయితే సెట్ అయింది. ఇది ఎలా బ్లెండ్ చేసుకోవాలి? మన దగ్గర ఉన్న బ్లెండర్ని తీసుకొని వాటర్లో ఒక 2 మినిట్స్ నానబెట్టేసి స్క్వీజ్ చేయాలి, వాటర్ అంతా పోయే విధంగా. దాని తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా డ్యాబ్ డ్యాబ్ చేసుకోవాలి. మనం నీట్గా చేసుకుంటే మనకి ఈజీగా స్కిన్లోకి అయితే బ్లెండ్ అయిపోతుంది. మనం ఏ ప్రోడక్ట్ యూస్ చేసినా కానీ నెక్కి, ఇయర్స్కి ఖచ్చితంగా అప్లై చేసుకోవాలి. మనకి ఎక్కడ కూడా డిఫరెన్సెస్ అనేటివి కనిపించకుండా ఉండడం కోసం మనకి అప్లై అవ్వడానికి టైం పడుతుంది. బట్ అంత కష్టంగా అయితే ఏముండదండి, ఈజీగానే బ్లెండ్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి M5 ప్యాన్ కేక్. ఈ ప్యాన్ కేక్లో ఫస్ట్ అయితే కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి. అండ్ ఈ ప్యాన్ కేక్లోనే మనకు ఒక స్పాంజ్ అయితే ఇస్తారు. వాటర్ని వేసేసి లైట్గా ఇలా అంటే మనకి గంధం టైప్ వస్తుంది. సో దాన్ని కూడా అందులో వచ్చిన పఫ్తోనే ఈజీగా అప్లై చేసేసుకుంటే సరిపోతుంది. మనకి ఒక లేయర్ అయితే పడుతుంది. అండ్ కళ్ళు పైకి అని గ్యాప్స్ ఎక్కడ ఉన్నాయో చూసుకుంటూ మనమైతే ఇదైతే అప్లై చేసుకోవాలి. మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కానీ నన్ను కామెంట్ సెక్షన్లో అడగచ్చు. నేనైతే అన్నిటికీ మీకు ఆన్సర్ అయితే చేస్తాను. అండ్ నేను ఇక్కడ ఇయర్స్కి అప్లై చేస్తున్నాను, నెక్కి అప్లై చేస్తున్నాను. అండ్ మీకు ఎక్కడన్నా తేడా కనిపిస్తే మళ్ళీ సెకండ్ టైం కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ మనం ఈ మేకప్ వేసినప్పుడు ఫేస్ మీద దురదొచ్చినా కానీ ఇంకోవద్దని చెప్పాలి. ఎందుకంటే మనం అలా కనుక గిల్లితే మనకి ఫేస్ మీద బ్లాక్ మార్క్స్ అనేటివి పడుతూ ఉంటాయి. సో అందుకే గిల్లకుండా చూసుకోవాలి. మేకప్ వేసాక అయితే ఒక 5 మినిట్స్ ఆరనివ్వాలి నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళే ముందు. అండ్ ఇది వచ్చేసి స్విస్ బ్యూటీ ప్యాలెట్. ఫస్ట్ మనం ఐబ్రోస్ ఏ షేప్ ఉన్నాయో ఆ షేప్ని అయితే గీసేసుకోవాలి బ్రౌన్ కలర్ దాంతో. ఐబ్రోస్ లోపల మొత్తం థిక్గా బ్లాక్ కలర్ తోటి అయితే ఫిల్ చేసుకోవాలి. 2 సైడ్స్ కూడా సేమ్ అలాగే చేసుకోవాలి. థిక్గా మంచిగా నీట్గా ఫిల్ చేసుకోవాలి. బ్లాక్ కలర్ది డార్క్గా ఉండాలన్నమాట ఐబ్రోస్. సో అలా అప్లై చేసేసుకోవాలి. తర్వాత నేను ప్యాన్ కేక్ అని చెప్పాను కదా, అందులో లైట్గా ఫౌండేషన్ తీసుకొని బ్రష్ తోటి ఈజీగా ఐబ్రోస్ షేప్ కనిపించే విధంగా అయితే అప్లై చేసుకున్నాను. దాని తర్వాత లైట్గా కళ్ళ మీద మళ్ళీ ఫౌండేషన్ వేసేసి నేను ఇక్కడ మార్స్ కంపెనీ నుంచి ఐ షాడో ప్యాలెట్ తీసుకున్నాను. సో ఫస్ట్ అయితే పింక్ కలర్ని అప్లై చేస్తున్నాను థిక్ లేయర్గా. కొంచెం థిక్గానే ఉండాలి. దాని తర్వాత వచ్చేసి కార్నర్స్కి నేను బ్రౌన్ కలర్ యూస్ చేశాను. ఐ షేప్ కనిపించే విధంగా మనమైతే ఐ షాడో అప్లై చేసుకోవాలండి.
నేను ఇక్కడ బ్రౌన్ కూడా అప్లై అవ్వడానికి కొంచెం పిగ్మెంట్ చాలా తక్కువ ఉంది. సో, టైం పడుతుందన్నమాట. మీకెవరికన్నా ఈ ప్రొడక్ట్స్ యొక్క లింక్ కావాలన్నా నేను షేర్ చేస్తాను. నన్ను అడగచ్చు మీకు ఏ డౌట్స్ ఉన్నా. తర్వాత గ్లిట్టరీగా కనిపియడం కోసం నేను హైలైటర్‌ని యూజ్ చేశాను. అండ్ ఐబ్రోస్‌కి వచ్చి కూడా కొద్దిగా హైలైట్ చేయడం కోసమైతే హైలైటర్‌ని అప్లై చేశాను ఐబ్రోస్ కింద. సో, నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి లిప్ లైనర్. నేనిక్కడ స్విస్ బ్యూటీది యూజ్ చేస్తున్నాను లిప్ లైనర్. లిప్ లైనర్ ఎందుకు యూజ్ చేయాలంటే, లిప్స్ కొంచెం మంచిగా షేప్ కనిపియడం కోసమైతే లిప్ లైనర్ యూజ్ చేస్తున్నాను. సో, పిల్లలకి ప్రోగ్రామ్ స్టార్ట్ అయితే చాలా టైం పడుతుంది కాబట్టి, సో, తనకి ఏదైనా తినిపించాలనేసి అయితే మా అక్క లిప్‌స్టిక్ వేయొద్దన్నారు. సో, అందుకే నేను లిప్‌స్టిక్ అనేది వేయలేదు ఈ వీడియోలో. నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి మార్స్ కంపెనీ నుంచి అయితే నేను ఐలైనర్ యూజ్ చేస్తున్నాను. ఐలైనర్ ఫస్ట్ అయితే కనురెప్పల మీద ఫస్ట్ అయితే అప్లై చేసేసుకోవాలి. జస్ట్ లైన్ లాగా అప్లై చేయాలి ఫస్ట్. కార్నర్ నుంచి అటు కార్నర్ వరకు కూడా ఒక లైన్ లాగా గీసేసుకున్నాను. దాని తర్వాత వచ్చేసి వింగ్స్ యాడ్ చేశాను. అప్పుడే నీట్‌గా వస్తుంది. మనకి ఎంత వింగ్ కావాలనేది కొంచెం కొంచెంగా అప్లై చేసుకోవాలి ఎప్పుడు కానీ. ఒకటేసారి అలా పెట్టడం వల్ల మనకి ఇటు లెంత్, అటు లెంత్ అనేది డిఫరెన్స్ వస్తుంది. సో, చూసుకుంటూ పెట్టాలి. అది అయిపోయిన తర్వాత కళ్ళ కింద కార్నర్స్‌కి పెట్టాను నేను. నేను కాజల్‌లాగా అప్లై చేయలేదు. జస్ట్ నార్మల్‌గా ఇలా పెట్టేసానన్నమాట. లిప్‌స్టిక్ అనేది లిక్విడ్ లిప్‌స్టిక్ యూజ్ చేయాలి. ఎప్పుడు యూజ్ చేసినా నేను బ్లూ హెవెన్ నుంచి రెడ్ కలర్ చూజ్ చేసుకున్నాను. దాని తర్వాత వచ్చేసి ఈ డాన్స్‌కి ఉన్ని పాప వాళ్ళ టీచర్ ఏం చెప్పిందంటే రౌండ్ బొట్టు, దాని చుట్టూ ఇలా వీడియోలో చూపించిన విధంగా డిజైన్ వైట్ డాట్స్ అయితే ఉండాలని చెప్పారు. సో, నేనిక్కడ నార్మల్‌ది ఐలైనర్ బ్రష్ తీసుకొని ఇలా గీతలు పెట్టేశాను. ఐటెక్స్ వైట్ తిలకంతోటి. సో, ఇలాగే ఉండాలి అని చెప్పారన్నమాట. సో, బాగా కుదిరింది బొట్టు కూడా. ఫస్ట్ టైం పెట్టినప్పటికి కూడా గుర్తు చేస్తుంది. ఇక్కడ దిష్టి చుక్క మర్చిపోయావని. సో, దిష్టి చుక్క కూడా పెట్టేసాము. అండ్ బ్లష్ కూడా యూజ్ చేయాలి. బ్లష్ నేను వచ్చేసి ఐ షాడో ప్యాలెట్‌లో వచ్చిన పింక్ కలర్‌ని బ్లష్ లాగా కూడా వాడేయొచ్చు. కనురెప్పలు పెద్దగా కనిపించడం కోసమైతే నేను ఇక్కడ మెబ్లిన్ మస్కారా యూజ్ చేస్తున్నాను. దాని తర్వాత వచ్చేసి మళ్ళొకసారి అయితే టచ్‌అప్ ఇస్తున్నాము. ఇక్కడ నేను బ్లష్ వేసింది క్లిప్ మిస్ అయింది. సో, మీకోసం అయితే బ్లష్ ఎలా యాడ్ చేయాలనేది వీడియోలో చూపిస్తున్నాను. సో, ఇదండి లాస్ట్ క్లిప్ అన్నమాట. టోటల్‌గా రెడీ అయ్యాక నేను బ్లష్ అనేది యాడ్ చేశాను. మేకప్ ఎప్పుడు రిమూవ్ చేయాలన్నా సరే మనం ఒక కాటన్‌ది తీసుకొని దాని మీద కొబ్బరి నూనెని యాడ్ చేసేసి ఫేస్ అంతా అప్లై చేసుకోవాలి. అట్లా అయితేనే మేకప్ అనేది ఈజీగా రిమూవ్ అవుతుంది. దాని తర్వాత మొత్తం కాటన్‌తో రుద్దేసేసాక ఫేస్ వాష్ చేస్తే సరిపోతుంది. టోటల్‌గా మొత్తం రెడీ అయ్యాక ఇలా ఉండింది. సో, మీకెలా అనిపించింది వీడియో అనేది కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మరో వీడియోతో మీ ముందుంటాను. బాయ్ బాయ్.